పరువు ప్రతిష్టల నడుమ సాగనున్న నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల పోరులో ఈసారి ఇద్దరు కొత్త అభ్యర్థులు రంగప్రవేశం చేస్తున్నారు. తెరాస నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి బరిలోకి దిగుతుండగా భాజపా నుంచి గార్లపాటి జితేందర్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉండటంతో అనూహ్యంగా నరసింహారెడ్డి అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట, మొన్నటి వరకు అస్తం పార్టీదే హవా. నేడు అన్ని రంగాల్లో తెరాసాదే ఆధిపత్యం. ఇలా అన్ని పార్టీలు ఆధిపత్యం చెలాయించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి పట్టు నిరూపించుకోవాలని ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. అందుకే బలమైన అభ్యర్థులు రంగంలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీకి సై అంటే తెరాస నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ, నియోజకవర్గంతో సంబంధాలు పెద్దగా లేని నరసింహారెడ్డి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. మునుగోడు మండలం చల్మడకి చెందిన ఈయన చాలా కాలం నుంచి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రాజధాని బ్యాంక్ చైర్మన్ అయిన వేమిరెడ్డి నరసింహారెడ్డి ఉత్తమ్కు ఏ మేరకు పోటీనిస్తారో చూడాల్సిందే. ఇంతకాలం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా తెరాస నుంచి పలు పేర్లు వినిపించాయి. ఇక చివరకు మళ్లీ గుత్తాయే బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ తోసిరాజని కొత్త వ్యక్తి నరసింహారెడ్డిని రంగంలోకి దింపుతోంది అధికార పార్టీ. 3 సార్లు ఎంపీగా పనిచేయడం, 7 శాసనసభ నియోజకవర్గాల్లోనూ మంచి పట్టున్న సుఖేందర్ రెడ్డి అయితేనే ఉత్తమ్కు గట్టి పోటీ ఉంటుందని అధికార పార్టీ నాయకుల్లో కనిపించింది. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి దక్కుతుందని సుఖేందర్ రెడ్డి ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా వేమిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన గార్లపాటి జితేందర్ భాజపా నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేసిన జితేందర్ ఆర్ఎస్ఎస్ పెద్దల అండదండలతోనే టికెట్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. బియ్యపు మిల్లుల వ్యాపారం నిర్వహించే ఈయన ఏకంగా పీసీసీ అధ్యక్షుడిని ఎదుర్కోబోతున్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఉత్తమ్ దంపతులకు మంచి పట్టు ఉండగా మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డికి బలముంది. ఈ నియోజకవర్గాల్లోని ఓట్లను రాబట్టుకుంటే ఉత్తమ్ గెలుపు సులభమని ఆ పార్టీ నేతల్లో కనబడుతుంది. అయితే వారి ఎంతవరకు సైక్యతతో ఉంటారన్నదే అస్తం పార్టీలో పెద్ద సందేహంగా మారింది. ముఖ్య నాయకుల్లో ఒకరికొకరికి పడకున్నా, ఒకరి సెగ్మెంట్లో మరొకరు తలదూర్చకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని గట్టెక్కించాలంటే పంతాలను పక్కన పెట్టాల్సిందేనని క్షేత్రస్థాయి శ్రేణులు కోరుతున్నాయి. ఇలా సీనియర్ నేతలు, కొత్త అభ్యర్థుల పోటీతో నల్గొండ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.